అనగనగా ఒక ఊరిలో ఓ చాకలి ఉండేవాడు. అతనికొక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసి అతనిక్కడికి వెళ్తే అక్కడికెళ్ళి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్కవేపు ఆశ్చర్యంగా చూసి, "నువ్వు దొంగను చూసి మురగలేదెందుకు?" అనడిగింది. "మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి?" అని కుక్క ఏదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. "ఇది మనం మొరబెట్టుకునే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి" అని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్లంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. ఎవరి పని వాళ్లే చేయాలనే నీతి అప్పుడు గాడిదకు అర్థమయింది.